కర్నూలు జిల్లా కోడుమూరు కొండపైన వెలిసిన కొండలరాయుడికి తేళ్లతో నైవేద్యం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ సోమవారం నాడు కొండరాముడికి తేళ్లతో నైవేద్యంగా పెట్టిన మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ భక్తుల సాంప్రదాయం. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని వీరి యొక్క నమ్మకం. చిన్నలు పెద్దలు తేళ్లతో ఆడుకుంటారు. అవి కుట్టినా విషమెక్కదు. ఇది ఇక్కడ ప్రత్యేకత. ట్రై చేస్తాలే దేవుడు కొండ మీద వెలిసినాడు. ఆయనకి తేళ్లతో నైవేద్యం పెడతారు. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాము. మా కోరికలు నెరవేరుస్తారని మేము ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఫస్ట్ టైం నమ్మకంతో వచ్చినాము. ఇక్కడ చాలా బాగుంది. తేళ్లు కూడా చాలా బాగున్నాయి. కానీ ఎవరిని ఏమి హాని చేయవు. ఎంతమంది పట్టుకున్నా కూడా ఏమనవు. మనం ధైర్యంగా దాంట్లో పట్టుకోవచ్చు నమ్మకంతో. ప్రతి ఏటా శ్రావణ మాసం 3వ సోమవారం రోజు ఇక్కడ తేళ్ల పండుగ అనేటువంటి నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొండల మీద రాయుడు అని చెప్పేసి దేవుడు ఉన్నారు. ఆయన కోరిన కోరికలు నెరవేరుస్తుంటారనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇందుకు భక్తాదులందరూ కూడా ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి ఘనంగా వేడుక నిర్వహిస్తూ ఉంటారు. ఇది కోడుమూరు యొక్క విశిష్టత అని